ఇది సలహాలు 7 ప్రోగ్రాంలు చెప్పుకున్నాం. 8వ ప్రోగ్రాంలో మరి చూసుకుంటే మరి మొన్న గరికపాటి నరసింహారావు గారు ఆయన కూడా విద్వాంసుడు, మరి శతావధాని. మరి ఆయన కూడా మొన్న 2 తెలుగు ప్రభుత్వాలకి గుడ్డెందుకు గుడ్డలెందుకు ఆయన సలహా ఇచ్చి ఆయన భంగపడ్డాడు. చాలామంది ఆయన్ని విమర్శించారు. చదువుకునే పిల్లలకు పౌష్టికాహారం అందించాలి గవర్నమెంట్, మరి కోడిగుడ్డు, తర్వాత భోజనం, మధ్యాహ్న భోజనం, తర్వాత ఈ బట్టలు, దుస్తులు, యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్లు, బూట్లు, షూ, ఒకసారి సైకిల్ కూడా అందజేస్తున్నాయి. మరి ఎక్కువ పేద మధ్యతరగతి పిల్లలే వాళ్ళు గవర్నమెంట్ పాఠశాలకి, ప్రభుత్వ పాఠశాలకి, సర్కారు పాఠశాలకి వచ్చేది ఎక్కువ పేద మధ్యతరగతి పిల్లలే. వాళ్ళకి గుడ్డెందుకు, గుడ్డెందుకు, గుడ్డలెందుకు, భోజనం ఎందుకు అని ఆయన 2 తెలుగు ప్రభుత్వాలకి సలహా ఇచ్చేసరికి చాలామంది చేత ఆయన విమర్శింపబడ్డారు. కాబట్టి మనం సలహా ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆయన ఆలోచించుకోవాలి, ఇది ఎలా తీసుకుంటారు. అఫ్కోర్స్ ఆయన ఒక యాంగిల్లో కరెక్టే కావచ్చు, మిగిలిన 9 యాంగిల్స్ అది ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి మిత్రులారా, మీరు సలహా ఇచ్చేటప్పుడు కూడా పబ్లిక్ చూస్తూ ఉంటుంది సలహా ఏస్తున్నాం ఏదో. మన వ్యక్తిగత అభిరుచులు వేరు, ఇది వేరు. దాన్ని రకరకాలుగా వక్రీకరిస్తారు కొంతమంది, కులాలకి, మతాలకి ఆపాదిచ్చేసి ఇదో పలానా అతను విమర్శించాడని. మరి ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ దాని మీద అభియోగాలు, అభిప్రాయాలు, అనాలిసిస్లు తీసుకుంటే రకరకాల విశ్లేషణలు చేస్తూ ఉంటారు విమర్శకులు. కాబట్టి మిత్రులారా, మనం సలహా ఇచ్చే ముందు కొద్దిగా ఆలోచించి యోచించి వాళ్ళు 10 మంది చూస్తున్నారు, పబ్లిక్ చూస్తుందని చెప్పేసి ఆయన ఆ సలహా కాకుండా మద్యం మాంసం మానేని నాయనలారా అని పెద్దవాళ్ళకి సలహా ఇచ్చింటే బాగుండేది. వాళ్ళు అలా ఇచ్చినా కూడా మళ్ళీ మద్యం ద్వారానే ప్రభుత్వానికి ఎక్కువ రాబడి లోపిస్తుంది. అలాగే మద్యం మాంసం వద్దంటే మళ్ళీ మాంసాహార ప్రియులు, చికెన్ షాప్ వాళ్ళు, మటన్ షాప్ వాళ్ళు తెచ్చుకు పడతారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏం మాట్లాడాలన్నా విరవమంటే మరి పాముకు కోపం, కర్రమంటే కప్పకు కోపం లాగా అయిపోయింది పరిస్థితి. అది అందుకనే కొంతమంది ఇప్పుడు ఆయన ఇచ్చిన సలహాకి పెట్టదు, అడుక్కు తినాలనివ్వద్దు అని చెప్పేసి కొంతమంది అన్నారు. అది పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన తిట్టవాడే. ఎందుకంటే మాటే వాగ్భూషణం అంటారు, వాక్కు. కనుక మన మాట మనం సక్రమంగా ఉండాలి 10 మందిలో పబ్లిక్ చెప్పేటప్పుడు. పెద్దవారు వారిని పెద్దగా మనం తీసుకోవాలి. చిన్న పొరపాటు, 10 మాటలు ఒక పొరపాటు అనేది దొల్లుద్ది. 9 మాటలు మంచిగా మాట్లాడినప్పుడు ఒక మాట పొరపాటు పెట్టినప్పుడు అది పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఏదో పొరపాటుగా వచ్చి ఉంటుంది అని తీసుకుంటారు. ఆయన అపాలజీ చెప్పారు కాబట్టి సలహా ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించాలి. వాన వస్తుంటే రెయిన్ కోట్ పెట్టుకొని సలహా ఇస్తారు, బండిలో రెయిన్ కోట్ పెట్టుకోమని. టైంలో గడ్డం పెంచుకోవద్దు, గడ్డం తీసుకో అని చెప్పేసి సలహా ఇస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇలా సలహా ఇస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు. అసలు పనికిమాల సలహాలు ఇస్తూ ఉంటారు. మొన్న ఆయన ఇంకొక అతను అనవసరంగా మధ్యలోకి తిరిగి సలహా ఇచ్చి భంగపడ్డాడు, చెప్పాను పుస్తకం విషయంలో. మరి చాలా ఘోరంగా విమర్శింపబడ్డాడు. చరిత్రలో ఎవరిని విమర్శించలే, విధంగా ఘోరంగా విమర్శించాడు. తర్వాత నాకే బాధ వేసింది, సారీ చెప్పడం జరిగింది. సలహాలు కూడా మరి అందుకనే స్థాయి చూసి తెలుసుకొని, ఉచ్చినీచాలు తెలుసుకొని సలహాలు ఇవ్వాలి. అదే పనిగా నోరు ఉంది కదా అని మనం సలహాలు ఇస్తే ఒకసారి ఆ సలహా తిప్పి కొడతారు. మనం ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి ఒకసారి సలహాలు ఇచ్చే విషయంలో కూడా మనం ఆలోచించాలి. ఇటు వాళ్ళని విమర్శించడం ఈజీయే, మనం ఆత్మవిమర్శ చేసుకోవడం చాలా కష్టం. ప్రతి ఒక్కరు ఆత్మవిమర్శ చేసుకుంటే ముందుకెళ్తారు. విమర్శిస్తామంటే విమర్శ సద్విమర్శ అయితే తీసుకోవచ్చు, పనికిమాలిన విమర్శ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మొన్న ఆయన శివాజీ కూడా సరైన భాషలాగా సలహాలు ఇస్తూ సరైన గుడ్డ వేసుకోండి, సామాన్లు జాగ్రత్త అనేసి గబుక్కున నోటు జారాడు తంగుసిపై. మళ్ళీ తర్వాత సారీ చెప్పుకున్నారు మహిళా సంఘాలు అల్లీళ్ళు ఏమనైతే. నటుడు శివాజీ కూడా భంగపడ్డాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక నటుడిని గొప్పగా కాంతారా గారి అవార్డు అందుకుంటూ, జాతీయ అవార్డు అందుకుంటూ సన్మాన సభలో ఎంజీఆర్ ఉచ్చబోసుకునేవాడు, గేదో పోసుకునేవాడు అని పిచ్చిగా మాట్లాడి ఆయన భంగపడ్డాడు. మరి తర్వాత ఆయన కూడా సారీ చెప్పుకున్నాడు. మరి
తీసుకుంటే కొంతమంది నటులు ప్రముఖులు అగ్ర నటులు మరి పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడటంలో ఫెయిల్ అయిపోయి కొద్దిగా ఒక మాట లూజ్గా మాట్లాడి మళ్ళీ తర్వాత సారీ చెప్పుకోవడం మీరు చూస్తూనే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ అవని, శివాజీ అవని, లేకపోతే ఇంకోళ్ళు అవని. ఇంకా మన మాట మనకు వాగ్భూషణం అంటారు. వాక్య భూషణం సరస్వతి నమస్తే వరదే కామరూపిణి విద్యారంభం కలిసిన సిద్ధిర్భవతి శాతమైన బట్టి చిరువాల మోయి పువ్వులేమైన మేలుకలకు తల్లి మళ్ళీ పూల వంటి మాటలు నాలో నిలిపమ్మ ఇప్పుడు పలికినాము. మరి సరస్వతి పూజ చేసేదందుకే మన మాట ప్రియమైన మాటలు రావాలి, అప్రియమైన మాటలు రాకూడదు. మన వాక్యం మనల్ని అవసరాలు అభిమానాలు తొలగనేది నిజాలుగా కొల్లగొట్టాలంటే మన వాక్యలే భూషణం అన్నారు అలంకారం. ఇలాగ ఆభరణ నాటి మన వాక్కు కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించండి. సలహాలు వద్దంటేనే రకరకాల సలహాలు నేను ఇవ్వడం జరిగింది. సరే, కొంతమంది వాళ్ళు ఇచ్చిన సలహాలు ఎందుకు చెప్తారో మీకు ఉపయోగపడవచ్చు, లేదంటే కొద్దిగా నవ్వు పుట్టించవచ్చు. తీసుకుంటే మంచిది తీసుకోండి. అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మన పక్క రాష్ట్రం అన్నాడు. ఆయన ఉండే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాన్ని సంబోధించాడు. తెలంగాణలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయన ఉండేది ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆయన ఉండే రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాన్ని సంబోధించి ఆయన భంగపడ్డాడు. మరి కొంతమంది విమర్శకు గురి కాబడ్డాడు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత మళ్ళీ ఆయన. దయచేసి మిత్రులారా, మాట్లాడే ముందు ఒకసారి మీరు ఆలోచించండి. లేకపోతే రాసుకోండి, సినాప్సిస్ రాసుకోండి. ఏ విధంగా మనం ఏం ముఖ్యమైన విషయాలు ఏంటి, ఏం మాట్లాడితే బాగుంటుంది అనేది కొద్దిగా చిన్న స్లిప్ మీద రాసుకొని మీరు అది చూసుకొని మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. నేను మాట్లాడేటప్పుడు ఏమైనా పొరపాట్లు ఉన్నాయని 1-4 సార్లు చూసుకొని 10 మంది, ఎందుకంటే మీరు సెలబ్రిటీస్ 10 మంది చూస్తూ ఉంటారు. మరి మిమ్మల్ని విమర్శించాలని కాదు, 10 మంది మాట్లాడమంటున్నారు దీని మీద, సబ్జెక్ట్ మీద. అందుకనే నేను మాట్లాడటం జరిగింది. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.